నువ్వు ప్రార్థన చేసే ముందు నువ్వు క్రీస్తునందు ఏమై ఉన్నావో తెలుసుకోవాలి. యువర్ పొజిషనింగ్ ఇన్ క్రైస్ట్. నువ్వు క్రీస్తునందు ఏమై ఉన్నావో తెలుసుకోకుండా నువ్వేం చేసినా వ్యర్థమే. ఎందుకంటే దేవుడు అట్లా చూసినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది 2వ అధ్యాయంలో, క్రీస్తు పునరుద్ధరణ అవుతంలో తండ్రి ఆయనని హెచ్చించాడంట. సర్వాధికారం కన్నా, వాయుమండుల కన్నా, దురాత్మల ప్రభావం కన్నా, అబౌవ్ ఆల్ పవర్స్, అన్ని అధికారాల కన్నా పైగా హెచ్చించాడంట. అదే సమయంలో ఆయన నామం అన్ని నామముల కన్నా పైనామంగా చేశాడంట. ఇక్కడ అదే సమయంలో నెక్స్ట్ రాయబడి ఉంటుంది కొరింథీయులలో. అగైన్ పౌలు అక్కడే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాడు. క్రీస్తు పునరుద్ధరణుడు అవుతంతో తండ్రి ఆయన హెచ్చిస్తంతో క్రీస్తు తనతో పాటు మనల్ని కూడా ఆయన గొప్ప స్థానంలో కూర్చోబెట్టుకున్నాడంట. తండ్రి కుడిపార్శ్వన కుమారుడు కూర్చోడం మాత్రం కాదు, రక్షించబడిన మనము ఆయనతో పాటు హెచ్చించబడిన వారుగా, ఆయన నామం అన్ని నామాల పైన అంటే ఆ నామంలో అధికారం ఎవరికి ఉంది? నీకుంది. సో అందుకని ప్రార్థన చేసే ముందు నువ్వు ఎవరో గ్రహించు. ఫస్ట్ పాపివంటే పాపాలు ఒప్పుకో. క్రీస్తు రక్తాల కడగబడిన వ్యక్తి అయితే క్రీస్తు రక్తాల కడగబడిన వ్యక్తిగా, విశ్వాసముతో సమాధానం కలిగిన వ్యక్తిగా, నేను దేవుని సొత్తుని, నేను క్రీస్తు సాక్షిని, ఇదిగో యేసు నామములో నాకు అధికారం ఉంది. యేసుప్రభు చెప్పలేదా, నా నామములో మీకు ఐ గివ్ యు అథారిటీ, అధికారాన్ని ఇస్తున్నా, శత్రు బలం అంతటిపైకి నీకు అధికారం ఇస్తున్నా. బై నో మీన్స్ నథింగ్ షల్ హార్మ్ యూ. హి హస్ గివెన్ us authority.